కృష్ణం వందే జగద్గురుం. జై గురుదేవ. భారత గణతంత్ర దినోత్సవం, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. స్వాతంత్రం వస్తే సరిపోదు కదా, ఆ స్వాతంత్రాన్ని నిలబెట్టుకుంటానికి కావలసిన విధి విధానాలతో కూడిన నియమాలే రాజ్యాంగం. ప్రజల యొక్క హక్కులు ఏమి, స్వేచ్ఛగా జీవించటానికి వారు ఆచరించవలసిన విధి విధానాలు ఏమి అనేది సుస్పష్టంగా తెలియజేసే రాజ్యాంగానికి కట్టుబడి నడుచుకున్న జీవితం న్యాయబద్ధమైన జీవితం, సుఖశాంతులతో నడిచే జీవితం అవుతుంది. అందుకని స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడానికి, దాని యొక్క పరిధులు తెలిసి నడుచుకోవటానికి అత్యంత ఆవశ్యకం రాజ్యాంగం. మరి విశాల విశ్వంలో ఈ ప్రపంచంలో ఒక భూభాగాన్ని పరిపాలించటానికే రాజ్యాంగం అవసరమైతే, స్వాతంత్రం యొక్క నిజమైన విలువని కాపాడుకుని ఆచరించడానికి ఇంతటి అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు అయిన పరబ్రహ్మ ఇంతటి విశాల విశ్వాన్ని నిర్వహించవలసి వచ్చినప్పుడు జీవులకి కాన్స్టిట్యూషన్ లేకపోతే ఎలాగా? అదే భగవానుడు వదిలి వెళ్ళిన భగవద్గీత. సద్గురువులు, మహాత్ములు అనాదిగా గురు పరంపరాగతంగా అందిస్తున్న యోగ విద్య. ఇదే ఆధ్యాత్మిక పరమైన కాన్స్టిట్యూషన్. జీవుడికి పుట్టుకతోనే స్వతంత్రం ఉంది, కానీ ఆ స్వతంత్రాన్ని కాపాడుకోవటం, ఏ విధంగా నడుచుకోవాలో ఏ విధంగా నడుచుకోకూడదో తెలిపే ఆధ్యాత్మిక కాన్స్టిట్యూషనే భగవద్గీత, మహాత్ముల సద్గురువుల సూచనలు. ఆ కాన్స్టిట్యూషన్ని విశ్వసించకుండా, ఆచరించకుండా జీవుడు తనకున్న స్వేచ్ఛని అనుభవించడానికి పూనుకుంటే, అది స్వేచ్ఛని అనుభవిస్తున్నాను అనుకుని పరధర్మం పాలై పాపమయమైన జీవనంలో పడి శిక్షార్హులవుతూ జననమరణ చక్రంలో పడతారని గ్రహించాలి. అలా కాక భగవద్గీత అనే ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్న నియమాలు ఏమిటి, ఏది స్వధర్మమయమైన కాన్స్టిట్యూషన్కు అనుగుణమైన జీవితం, ఏది పరధర్మమయమైన కాన్స్టిట్యూషన్కి విరుద్ధమైన జీవితం అని గ్రహించి విశ్వసించి ఆచరిస్తే అప్పుడు కదా సచిదానంద అఖండ స్వాతంత్రాన్ని అనుభవించగలిగేది. ఈ కాన్స్టిట్యూషన్ని విశ్వసించి ఆచరించని రోజుని శిక్షార్హులవుతారు జీవులు. అదే జననమరణ చక్రం అనే పాప పంకిలమైన జీవితం అని గ్రహిస్తే ఆధ్యాత్మిక కాన్స్టిట్యూషన్ అయిన భగవద్గీతని ఎంతగా విశ్వసించి ఆచరించి తరిందుమో కదా. ఈ సందర్భంలో దేశ స్వాతంత్రం కోసం, దేశ సరిహద్దులను కాపాడడం కోసం బలిదానాలను చేసిన త్యాగమయమైన జీవుల ఆత్మకు ఆ భగవానుడు శాంతి చేకూర్చకుండా ఉండగలరా? ఎందుకంటే వారు భగవానుడు విధించిన భగవద్గీత అనే కాన్స్టిట్యూషన్లో వచించిన స్వధర్మాన్ని, యజ్ఞమయమైన జీవనాన్ని, త్యాగమయమైన జీవనాన్ని గడిపినవారు కదా. అలాగే దేశ సరిహద్దులను పగలనగా రాత్రనగా
కష్ట నష్టాలను వల్లివేయక మహాయజ్ఞంగా కాపాడుతున్న సైనికులు, ఈ దేశ శాంతి సౌభ్రాతృత్వాల కోసం పరితపన పడుతున్న సద్బుద్ధి గల నాయకులు, మహాత్ములు ఎందరో మహానుభావులు. వారికి భగవానుడు సద్బుద్ధిని, రక్షణని ఇవ్వకుండా ఉండగలరా? కారణం, వారు నిర్వహిస్తున్నది భగవానుడు సూచించిన స్వధర్మమయమైన దేశ రక్షణ, సంక్షేమానికి సంబంధించిన కర్తవ్యం కదా. ముందుకు సాగుతూ భగవానుడు ఏమంటున్నారంటే, ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తదాపరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయ సంసితవ్రత అని. స్వామి ఏమంటున్నారంటే, కొంతమంది ద్రవ్య సంబంధమైన యజ్ఞాలని చేస్తారు, మరికొంతమంది తపోరూప యజ్ఞాలని చేస్తారు, మరికొంతమంది యోగరూప యజ్ఞాలని చేస్తారు, మరికొంతమంది అహింస దీక్ష వంటి వ్రతాల అనబడే యజ్ఞాలని చేస్తారు, మరికొంతమంది ప్రయత్నపూర్వకంగా యత్నశీలురై స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞాన్ని ఆచరిస్తారు అని చెప్తున్నారు స్వామి. ఇంతకుముందు అనుకున్నట్టు యజ్ఞం అనే కోణాన్ని స్వామి తీసుకుంటానికి కారణం, వేద పూర్వకాండలో సకామ కర్మలకి సంబంధించిన యజ్ఞయాగాది క్రతువులు సూచించటం మూలాన్ని, దాని ద్వారా వారు తమ కోరికలని నెరవేర్చుకుంటం ద్వారాని, వేదంలో యజ్ఞం అనే కోణానికి ఉన్న విశిష్టత దృష్ట్యా ఒకటి. రెండు, యజ్ఞం అనేటప్పటికీ ఒక యజ్ఞకర్త తన యొక్క కోరికని సిద్ధింపజేసుకుంటానికి ఆ యజ్ఞ అధిదేవతని ఆ యజ్ఞం ద్వారా సంతృప్తిపరచటానికి ఒక యజ్ఞకర్మ, దాంట్లో ఆ యజ్ఞకర్మలో సమిధల ఆహుతి హవనం అనే క్రియ ఉంటుంది. అంటే అందులో ఆ యజ్ఞగుండంలో హవన క్రియలో కొన్ని ఆహుతి చేసేది ఉంటుంది. ఆ ఆహుతి చేయటం వలన ఆ ఆహుతి చేసే క్రతుము వలన ప్రీతి నొందిన ఆ యజ్ఞ అధిదేవత ఆ యజ్ఞకర్తకి ఉన్న కోరికను నెరవేరుస్తుంది. అందుకని ఇక్కడ కొన్ని ఆహుతి చేయవలసినవి ఉంటాయి. యజ్ఞం అనగానే ఆ ఆహుతి చేసినప్పుడే తన యొక్క కోరిక ప్రయోజనం, యజ్ఞ ప్రయోజనం నెరవేరుతుంది. ఆ ఆహుతిని, ఆ హవన క్రియని దృష్టిలో ఉంచుకుని స్వామి యజ్ఞం అనే దృష్టికోణంతో సాధనామయమైన జీవనాలని సూచిస్తున్నారు ఇక్కడ స్వామి అని గ్రహించాలి. ఇంతకుముందు చెప్పిన కొన్ని యజ్ఞాలతో పాటు ఇప్పుడు స్వామి చెప్తున్నది ఏమంటున్నారంటే, కొంతమంది ద్రవ్య సంబంధమైన యజ్ఞాలని చేస్తారు అంటున్నారు. అంటే ఇంతకుముందు అనుకున్నట్టు భగవంతుడి యొక్క భగవద్గీత ఆధ్యాత్మిక కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం, దాంట్లో భగవంతుడు సూచించినట్టుగా యజ్ఞమయమైన జీవనాన్ని గడిపిన జీవులు స్వతంత్రంగా, స్వేచ్ఛగా, ఆనందంగా జీవించగలుగుతాయి. అలా కాక ఈ కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా నడుచుకున్న జీవులు శిక్షార్హులవుతారు. జనన మరణం అనే చక్రంలో పడి భయానకమైన ఫలితాలు జీవించి ఉండగా ఆ పై మరణం తర్వాత కూడా అనుభవిస్తూ అని గ్రహించాలి. ఇక్కడ స్వామి సూచిస్తున్న ద్రవ్య సంబంధమైన యజ్ఞం అనంటే, ఈ చార్ట్ 11లో కాలం 1లో ఉన్న లౌకిక అజ్ఞానమయమైన యజ్ఞ దృష్టికోణంలో చూడొచ్చు. అంటే స్వామి ఇంతకుముందు సూచించినట్టు భోగాసక్తితో
సకామ యజ్ఞాన్ని లౌకికులు ఆచరిస్తూ ఉంటారు. వాటిని వేద పూర్వకాండలో సూచించటమైంది. అటువంటి యజ్ఞాలని పొరపాటుని నీవు వాటి యందు ఆసక్తి చూపించక సుమా అని అర్జునుణ్ణి హెచ్చరించారు స్వామి. అంటే స్వామి హృదయం, అర్జునుడు ఆ లౌకికపరమైన అజ్ఞాన స్థాయిని దాటి సాధక స్థాయిలోకి వచ్చాడు. అప్పుడు ఇంక భగవానుడు అటువంటి యజ్ఞాన్ని హర్షించరు. అది అవసరం లేదు అర్జునుడున్న చైతన్య స్థాయికి. కానీ లౌకిక అజ్ఞానమయమైన దశలో నిషిద్ధమైన కర్మలు చేసేయకుండా ఎంతో కొంత సంస్కార శుద్ధి కలగటానికి వేదమే ఎంతో ఉదార స్వభావంతో, బ్రాడ్ మైండ్తో కోరికలను తీర్చే యజ్ఞాలను సూచించింది. అది ఆ లౌకిక అజ్ఞానమయమైన జీవుల చైతన్య స్థాయి వారికే. వారు చేసే యజ్ఞాలు ద్రవ్య సంబంధమైనవి అని సూచించారు. ద్రవ్యం అంటే డబ్బు అని అర్థం వస్తుంది, లేదంటే బాహ్యంగా చేసే క్రతువు, నెయ్యి, అందులో ఆహుతి చేసే దివ్యమైన దేవతా వృక్షాల నుంచి సేకరించిన ఆ కట్టెలు, నెయ్యి, ఆ యజ్ఞకర్త, క్రతువు, పెద్ద క్రతువు, బాహ్యంగా చేసే క్రతువులయ్యి. దానికి అధిదేవత వేదంలో ఆ సకామ కర్మకి అనుగుణమైన యజ్ఞానికి సంబంధించిన అధిదేవతను సూచించడం జరుగుతుంది. ఇతర దేవతలు అంటారు స్వామి వారిని. వారి యొక్క ప్రధానమైన లక్ష్యం ఇంద్రియ సుఖాలకి, మనోపరమైన కోరికలు, భోగాలు అనుభవించే ఫలాన్ని పొందటానికి సంబంధించిన యజ్ఞాలు. అది ఇక్కడ స్వామి సూచించిన ద్రవ్య సంబంధమైన యజ్ఞం అని గ్రహించాలి. ఆ యజ్ఞం యొక్క కర్త ఎవరంటే ఈ చార్ట్ 1లో కాలం 1లో సూచించినట్టు అజ్ఞాని లేదా లౌకికుడు అని అనుకోవచ్చు. ఆ యజ్ఞం, ఆ కర్మ ఏంటి? ఇంద్రియ సుఖం, కోరికల సంబంధ యజ్ఞం. అది వేదవిహిత సకామ కర్మ సంబంధ యజ్ఞం అని అనుకోవచ్చు. లేకపోతే అందులో ఆహుతి చేసే, హవనం చేసే సమిధులు, అక్కడ క్రియ, ఆ యజ్ఞ క్రియ ఏంటి, ఆ హవన క్రియ ఏంటి, ఆ సమిధులను ఆహుతి చేసే క్రియ ఏంటి, అందులో హవనం జరుగుతున్నది ఏంటంటే ఈ శబ్దస్పర్శ రూప రస గంధ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య రాగ ద్వేష సంబంధ కోరికలను తీర్చుకోవటానికి ద్రవ్య సంబంధమైన బాహ్యపరమైన నేతిని, దేవతా వృక్ష సంబంధ సమిధులని ఆహుతి చేస్తూ ఆ యజ్ఞ అధిష్టాన దేవతను సంతృప్తిపరిచి తన కోరికను నెరవేర్చుకుంటాడనమాట. ఇదంతా కూడా బాహ్యపరమైన దేహంతో చేసే బాహ్యపరమైన యజ్ఞాన్ని ద్రవ్య యజ్ఞం అని అంటున్నారు. భగవంతుడి దృష్టిలో ఇది చాలా అధమాధమైన యజ్ఞం అని. కానీ స్వామి ఆ చైతన్య స్థాయికి ఆ యజ్ఞం సరి అయినది అని కూడా ఓ పక్కన చెప్తూ ఉంటారు. ముందుకు సాగుతూ స్వామి మరికొందరు తపోరూప యజ్ఞాలను ఆచరిస్తారంటున్నారు. అంటే ఇది మానసిక యజ్ఞం. ఇదే ఆ రెండో కాలంలో ఉన్న సత్ స్థాయి. అంటే ఇక్కడ సాధకులు యోగనిష్టని సిద్ధింపచేసుకుంటానికి చేసే యజ్ఞం అని అనుకోవచ్చు. అంటే ప్రధానంగా యజ్ఞకర్త ఇక్కడ సాధకుడు కర్మయోగి కానీ, భక్తి యోగి కానీ, ధ్యాన యోగి కానీ ఉంటాడు. వారి యొక్క అధిదేవత సాకార పరబ్రహ్మమై ఉంటుంది. యజ్ఞాది అధిదేవత. ఇక్కడ స్వామి సూచిస్తున్న తపోరూప యజ్ఞం అనేటప్పటికీ ఇక్కడ సమిధులు, ఆ యజ్ఞ కర్మ భక్తి యోగ సంబంధ యజ్ఞం మాట జరుగుతుంది. అక్కడ హవనం చేస్తున్న హవనక్రియ, సమిధులు ఆహుతి చేస్తున్నది ఏంటంటే ఆ అహేతుక భక్తి. ఇక్కడ తపోరూప యజ్ఞం అంటున్నారు, తపస్సు చేసే యజ్ఞం. ఆ తపస్సు ధ్యాన రూప తపస్సు అవ్వచ్చు, జపరూప తపస్సు అవ్వచ్చు. అది వివిధ రకాలుగా ఉండొచ్చు. ఆ తపస్సు
ఆ తపస్సు తపించటం, ఆ భగవంతుని యొక్క కరుణను పొందటానికి, అతని యొక్క రక్షణను పొందడానికి తపించే ఆ భక్తుడి యొక్క తపస్సుని సూచిస్తూ ఆ తపోరూప యజ్ఞం అంటున్నారు. మానసిక యజ్ఞం చేస్తూ ఉంటాడు భక్తుడు. అక్కడ యజ్ఞకర్త అతను సమిధలు అహేతుక భక్తి, ఏకాగ్రమైన ధ్యానం అనే సమిధులు ఆహుతి చేస్తూ భక్తి ధ్యాన యోగ యజ్ఞం నడుపుతారు. అదే తపోరూప యజ్ఞం, అది మానసిక యజ్ఞం, అది ఉత్తమమైన యజ్ఞం. అది సాధకుడుగా ఉన్న జీవుని యొక్క చైతన్య స్థాయిలో ఇంద్రియ మనోనిగ్రహాన్ని సిద్ధింపచేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ కర్మ భక్తి ధ్యాన యోగ మార్గంలో ఆ చైతన్య స్థాయిలో ఉన్న జీవులకి ఆచరించే మానసిక యజ్ఞం ఇది. అది తపోరూప యజ్ఞం. తపస్సే యజ్ఞంగా సాగుతూ ఉంటుంది. ఇంతకుముందు స్వామి సూచించినట్టు యజ్ఞమయమైన జీవనం అంటే తపస్సు యజ్ఞంగా సాగుతూ ఉంటుంది. ఆ తపస్సు అంతా లౌకికపరమైన కోరికలను తీర్చుకునే కామ్య తపస్సు కాదు. అది అహేతుకమైన భక్తి, నిష్కామ కర్మ, అహేతుక భక్తి, ఏకాగ్ర ధ్యానం, ఇంద్రియ మనోనిగ్రహం కోణంలో ఉంటుంది ఆ తపస్సు అంతా. పరితపిస్తూ ఉంటారన్నమాట భగవంతుడి యొక్క కరుణను పొందడానికి. అది తపోరూప యజ్ఞం సాగుతూ ఉంటుంది కొంతమందిది యోగరూప యజ్ఞం సాగుతూ ఉంటుంది అంటున్నారు. మళ్ళీ ఈ రెండో కాలంలోనే కర్మ భక్తి ధ్యాన యోగాలు ఉన్నాయి. వాటి పరంగా చెప్తున్న యజ్ఞం అని భావించవచ్చు ఇక్కడ. మరికొంతమంది అహింస వంటి వ్రతాలు ఆచరిస్తూ ఉంటారంటే ఈ సాధనలోకి అడుగుపెట్టి ఇంద్రియ మనోనిగ్రహాన్ని సాధింపజేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ సత్యధర్మ శాంతి ప్రేమ అహింస అనే కోణంలో చిత్తాన్ని శుద్ధి చేసుకోవడానికి సత్కర్మలు ప్రయత్నపూర్వకంగా ఆచరిస్తూ ఉండే కర్మయోగ సంబంధ యజ్ఞం అని భావించవచ్చు దీన్ని. ఎన్ని కాలం 2లో చూపించిన సాధక యోగనిష్ట యజ్ఞం కిందకి వచ్చే యజ్ఞ కోణాన్ని సూచిస్తున్నారు ఇక్కడ. అంటే ఆ అహింసని ప్రయత్నపూర్వకంగా ఆచరిస్తూ జీవనాన్ని గడుపుతున్న సాధకుడు యొక్క జీవనాన్ని యజ్ఞమయమైన జీవనం అది అని సూచించడానికి అహింసాది దితీక్ష వ్రతాన్ని యజ్ఞం అంటున్నారు ఇక్కడ స్వామి. అలాగే కొంతమంది స్వాధ్యాయన రూప జ్ఞాన యజ్ఞాన్ని ఆచరిస్తారని కాలం 3లో సూచించిన జ్ఞాననిష్ట యజ్ఞం. ఇక్కడ యజ్ఞకర్త జ్ఞాని లేదా సాంఖ్యయోగి, జ్ఞాన లేదా సాంఖ్యయోగి అనుకోవచ్చు. అతను ఆహుతి చేస్తున్న హవనక్రియ సమిధులు ఏమంటే నయితి సాధన, శ్రవణ మనన నిధిధ్యాసనని ఆహుతి చేస్తూ ఆ జ్ఞానయోగ యజ్ఞం సలుపుతున్నాడు అన్నమాట. అంటే సాధన అంతా నయితి శ్రవణ మనన నిధిధ్యాసలతో సాధన సాగిస్తున్న సాంఖ్యయోగి పరితపనల్లా ఆ జ్ఞాననిష్టను అనుభవైకం చేసుకోవాలని. ఆ సాంఖ్యయోగి యొక్క సాధన స్వాధ్యాయం అనే సాధనని జ్ఞానయజ్ఞం అంటున్నారన్నమాట ఇక్కడ స్వామి. అంటే యజ్ఞమయమైన జీవనాన్ని గడపండి అని స్వామి ఇదివరకు సూచించటంలో అంతరార్థం సాధనామయమైన స్వధర్మాచరణాపరమైన జీవనం అంతా కూడా యజ్ఞమయమైన జీవనమే అని గ్రహించాలి ఇక్కడ స్వామి. యజ్ఞంతో ప్రతిదాన్ని పోల్చి చూపటం ద్వారా పరధర్మాచరణాపరమైన జీవనం అంతా యజ్ఞమయమైన జీవనం కాదు. స్వధర్మాచరణాపరమైన సాధనాపరమైన జీవనంలో వారు ఏ మార్గాన్ని ఆచరించినా జాతి వర్ణ మత కుల దేశకాల ఆశ్రమ సాంప్రదాయ వర్ణాశ్రమ మార్గాలలో దేనిని ఆచరించినా అది
స్వధర్మాచరణాపరమైన సూత్రాలకు అనుగుణంగా ఉంటే, సాధనామయమైన సూత్రాలకి సూచనలకు అనుగుణంగా ఉంటే అది యజ్ఞమయమైన జీవనం. అది యజ్ఞంతో పోలుస్తున్నారు స్వామి. యజ్ఞం అంటేనే శుభప్రదమైనది, ఆ యజ్ఞదేవత ప్రీతి నుండి శుభాలను చేకూర్చేది, యోగక్షేమాలని వహించేది అని. అంటే సాధనామయమైన జీవనం, స్వధర్మాచరణాపరమైన జీవనం, యజ్ఞమయమైన జీవనం అని భగవంతుడు పలు కోణాలలో సాధనలో ఉన్న వివిధ మార్గాలని, ఆచరణ విధానాన్ని అన్నిటినీ యజ్ఞంతో పోల్చి చెప్పడం ద్వారా స్వధర్మాచరణే యజ్ఞమయమైన జీవనం, సాధనయే యజ్ఞమయమైన జీవనం. అది ఏ సాధనైనా, ఏ మార్గంలో ఆచరించే సాధనైనా అది యజ్ఞంతో సమానమే అని స్వామి హృదయం అని గ్రహించాలి. అంటే స్వామి ఇంతకుముందు అర్జునుడికి చెప్పినట్టు సకామ కర్మ భోగ సంబంధ యజ్ఞాలు వేదంలో చెప్పబడి ఉన్నాయి. వాటి వలన సాధకుడికి ఏ ప్రయోజనం లేదు. స్వధర్మాన్ని ఆచరించటానికి నేను సూచించినట్టు జీవిత లక్ష్యాన్ని చేరుకుంటానికి పరితపన పడుతున్న సాధకుడికి వేద పూర్వకాండలో చెప్పిన భోగ సంబంధమైన ఫలాలను సిద్ధింపచేసుకుంటానికి చేసే యజ్ఞాలతో పని లేదు అని చెప్పున్నారు. అంటే భగవంతుడు హృదయం ఆ కామ్యకర్మలకి సంబంధించిన యజ్ఞాన్ని స్థాయి నుంచి ఇంద్రియ మనోనిగ్రహం అనే యజ్ఞానికి ఎదగాలి. ఆపై కర్మయోగం అనే యజ్ఞానికి, ఆపై భక్తి యోగం అనే యజ్ఞానికి, ఆపై జ్ఞానయోగం అనే యజ్ఞానికి, ఆపై ఆత్మ బ్రహ్మనిష్ట అనే యజ్ఞస్థాయికి ఎదగాలని భగవంతుడి పరితపన అని గ్రహించాలి. దీనికి అనుగుణంగా చేసే ఏ సాధనైనా యజ్ఞంతో సమానమే. దానికి అధిదేవత సాకార పరబ్రహ్మం, నిరాకార పరబ్రహ్మం, స్వస్వరూపం అని వివిధ స్థాయిలలో ఆ పరబ్రహ్మమే అధిదేవతగా ఉంటుంది అని స్వామి చెప్తున్నారని గ్రహించాలి. ఇక్కడ స్వామి ఏమంటున్నారంటే, అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తదాపరే ప్రాణాపానగతి రుద్వా ప్రాణాయామ పరీయన అని చెప్పి మళ్ళీ అపరే నియతాహార ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మష అంటున్నారు స్వామి. అంటే ఇక్కడ ఈ యోగపరమైన సాధనలు చేసే, అంటే ప్రాణాన్ని వాయువుని నియంత్రిస్తూ యోగ సాధనల ద్వారా సాధనలు చేసే వారి యొక్క సాధనని యజ్ఞంగా సూచిస్తూ స్వామి ఏం చెప్తున్నారంటే, కొంతమంది యోగులు అపాన వాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువునందు అపానవాయువును హవనం చేస్తారు అంటున్నారు. అంటే ఇదొక రకమైన సాధనలను సలిపే మార్గం ఒకటి ఉంది. పతంజలి యోగ సూత్రాల్లో దేహపరమైన ఆరోగ్యానికి, మనోపరమైన ఆరోగ్యానికి కొన్ని విధి విధానాలు, యోగాభ్యాసాలు సూచించడం జరిగింది. ఆ మార్గానికి అనుగుణంగా సాధనలు చేసేవారు ఉంటారు లోకంలో. అంటే ఇక్కడ స్వామి ఇంతకుముందు చెప్పున్నారు, జన్మాంతర సంస్కారం చేత వారి యొక్క ప్రకృతి ఏ ఇద్దరిది ఒకలాగా ఉండదు. వారి ప్రకృతికి అనుగుణంగానే అందరూ ఆ త్రిగుణాత్మకమైన శక్తి, నా యోగమాయ జీవులనన్నిటినీ వారి ప్రకృతికి అనుగుణంగా కర్మలను ఆచరింపజేస్తుంది అని అనున్నారు. అంటే జన్మాంతర సంస్కారం చేత సాధనలోకి అడుగుపెట్టిన జీవులు వారి సంస్కార తీవ్రత చేత కొంతమంది ఒక్కొక్క మార్గం వైపు సహజంగా ఆకర్షింపబడతారు. అందుకని భగవానుడు ఏ మార్గాన్ని తప్పు పట్టట్లేదు. అంటే ఆ చార్ట్ 1లో సూచించిన జాతి, వర్ణ, మత, కుల, ఆశ్రమ, సాంప్రదాయ, వర్ణాశ్రమ మార్గాలన్నిటినీ భగవంతుడు ఎంకరేజ్ చేస్తూనే మాట్లాడుతున్నారు. అది జీవుని యొక్క జన్మాంతర సంస్కారం, వారి యొక్క ప్రకృతి అంటారు. ఆ ప్రకృతి యొక్క త్రిగుణాత్మకమైన శక్తి వారి ప్రకృతికి అనుగుణంగా వారి చేత కర్మలను ఆచరింపజేస్తుందని చెప్పిన దానికి అనుగుణంగా కొంతమంది కర్మ మార్గం వైపు, కొంతమంది భక్తి మార్గం వైపు, కొంతమంది జ్ఞాన మార్గం వైపు ఆకర్షింపబడితే, కొంతమంది ద్వైత మార్గం వైపు, విశిష్టాద్వైత సాంప్రదాయం వైపు, కొంతమంది అద్వైత సాంప్రదాయం వైపు ఆకర్షింపబడతారు. కొంతమంది గృహస్థాశ్రమం వైపు,
కొంతమంది బ్రహ్మచర్యం వైపు, కొంతమంది సన్యాసం వైపు, కొంతమంది అలాగే ఈ జన్మతః వారు కొంతమంది హిందువులుగా, కొంతమంది ముస్లింలుగా, కొంతమంది క్రిస్టియన్స్గా, కొంతమంది జైనులుగా, సిక్కులుగా పలు విధాలుగా ఉండవచ్చు. కానీ లక్ష్యం ఒకటే అందరిది, స్వస్వరూపాన్ని పొందటం. అదే పరమలక్ష్యం. అదే 4వ కాలంలో సూచించిన చార్ట్ లెవెల్లో సూచించిన ఆత్మ బ్రహ్మనిష్ట యజ్ఞస్థాయికి ఎదగాలి. ఈ లోపల ఏ యజ్ఞాన్ని ఆచరించినా, ఏ సాధనాపరమైన యజ్ఞాన్ని ఆచరించినా, అంటే ఇక్కడ జన్మాంతర సంస్కారం చేత కొంతమంది ఈ యోగపరమైన విద్యల్ని అభ్యసిస్తూ ఉంటారు. యోగాభ్యాసాలు, వాయువుని నియంత్రించే దేహ ఆసనాలు, ప్రాణాయామాలు వంటి యోగ విద్యను అభ్యసిస్తూ ఉంటారు. వారు ఎవరు ఏ మార్గాన్ని అనుసరించినా గమ్యం మటుకి చేరవలసింది ఒక చోటకే. అందుకని ఎంతో లిబరల్గా స్వామి కాన్స్టిట్యూషన్లో, ఆ యూనివర్సల్ భగవద్గీత అనే కాన్స్టిట్యూషన్లో ఏ మార్గాన్నైనా స్వామి తప్పుపట్టరు. స్వామి తప్పుపట్టినప్పుడు ఈ మార్గాన్ని సంస్కారవశాన ఆచరిస్తున్నప్పుడు దాన్ని ఆచరిస్తూ పోవటమే స్వధర్మాచరణలో ఆత్మవిమర్శ తప్ప పరవిమర్శకు తావులేదు అని ఒక మహాత్ముని మాట. తప్పితే ఈ లోపు అటు ఇటు చూసి స్వధర్మం, ఈ స్వజాతి భేదం, విజాతి భేదం, స్వగత భేదం అని చెప్పి వీటిని ఏదో ఉద్ధరించడానికి మనమే భూమి మీద పుట్టినట్టుగా, ఈ మార్గాల్ని, ఆశ్రమాలని, మతాలని, కులాలని ఉద్ధరించడానికి మనం జన్మ తీసుకున్నట్టుగా ఆ జెండాలను భుజం మీద వేసుకుంటే జన్మ పరధర్మం పాలైపోతుంది అని స్వామి కంగారు ఇక్కడ. అంటే స్వామి ఏ మార్గాన్ని అనుసరించినా ఆ మార్గాన్ని యజ్ఞమే అంటున్నారు. కొన్ని మార్గాల్ని యజ్ఞం అని, కొన్ని మార్గాల్ని యజ్ఞం కానివే అని అంటలేదు. ఇక్కడ స్వామి చెప్తున్న యజ్ఞం అపానవాయువుని ప్రాణవాయువులో హవనం చేస్తారు, మరికొంతమంది ప్రాణవాయువుని అపానవాయువులో హవనం చేస్తారు అని చెప్తంతో ఈ ఆసనాలు, ప్రాణాయామాల ద్వారా సాధన కొనసాగిస్తున్న యోగులకు సంబంధించిన సాధనను సూచిస్తున్నారు. అంటే ఈ రేచకం అంటే ఈ ప్రాణాన్ని, శ్వాసని తీసుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ పూరకాన్ని రేచకంలో హవనం చేస్తారని, రేచకాన్ని పూరకంలో హవనం చేస్తారని సూచించడం ద్వారా వారి యొక్క మనస్సును శ్వాస మీద ధ్యాస పెట్టి సాధనలు సలుపుతూ ఉంటారు కొంతమంది. ఆ సాధనను కూడా భగవంతుడు యజ్ఞం అని సూచిస్తున్నారు ఇక్కడ. అంటే కాదేది సాధనకు అనర్హం, సంస్కారవశాన ఎన్నుకున్న మార్గమే తప్పితే తప్పొప్పులు ఎంచే వీలే లేదు అని భగవంతుడు హృదయం ఇక్కడ. అంటే ఈ పరమైన యోగంలో లోతుగా సమన్వయం చేసుకుంటే మనస్సు అంతా కూడా ఆ ప్రాణ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద, ఉచ్ఛ్వాసని తీసుకుంటంలో దృష్టి పెట్టి దానిని నిశ్వాసలో హవనం చేయటం, నిశ్వాసను తీసుకుంటంలో మనస్సుని కేంద్రీకరించి దానిని ఉచ్ఛ్వాసలో హవనం చేయటం అని ఏకీకృతమైన మనస్సుని శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనస్సు యొక్క చాంచల్యాన్ని తగ్గించిన ఫలం దక్కుద్ది వారికి. సర్వ అనర్థాలకి కారణం మనోచాంచల్యం. మనోవికారాలు మనుష్యుణ్ణి మనోచాంచల్యం కుదురుండనీయదు. అంటే ప్రయత్నపూర్వకంగా, నిర్బంధంగా శ్వాస ద్వారా మనస్సును నియంత్రించే యోగ విద్య మాటిది. దానిని యజ్ఞం అంటున్నారు ఇక్కడ స్వామి. దానిని గురువు యొక్క సూచనతో అటువంటి యోగ విద్యను అభ్యసించిన మనో చంచలనం యొక్క తీవ్రత తగ్గి అది ముందు ఇటువంటి జ్ఞాన మార్గం వైపు అడుగులు వేస్తుంది అన్నమాట. కాల పరిపక్వం జరిగినప్పుడు ఈశ్వర కటాక్షం, గురువు అనుగ్రహం రూపంలో వ్యక్తమైనప్పుడు ఇటువంటి యజ్ఞం కూడా ప్రాణ అపానంలో హవనం చేయడం, అపానాన్ని ప్రాణంలో హవనం చేసే యోగ విద్యలు కూడా జ్ఞాన మార్గం వైపు అడుగులు వేయించి
జీవిత పరమలక్ష్యమైన ఆత్మజ్ఞానాన్ని పొందింపజేయటంలో ఏ తిరుగు ఉండదు. ఇదొక రకమైన యజ్ఞం అని సూచిస్తున్నారు స్వామి. ముందుకు సాగుతూ, కొంతమంది నియమిత ఆహారం అనే నిష్టను పెట్టుకుంటారు. ఆ నియమిత ఆహారం అనే నిష్టను పెట్టుకుని ప్రాణాయామ పరాయణులవుతారు. వారు ఆ ప్రాణాపాన గమనాలని నిలిపి ప్రాణములు ఎందే హవనం చేస్తారు అంటున్నారు. అంటే మళ్ళీ ఆ యోగ మార్గాన్ని ఆచరించే వారిదే కొంతమంది యొక్క దృష్టికోణం ఆ నియమిత ఆహారాన్ని తీసుకునే సాధనలు సలిపి వారు ఉంటారు. ఈ ప్రాణాయామాన్ని సాధనా మార్గంగా ఎంచుకున్నవారు ఈ క్రియాయోగ మార్గంలో ప్రాణాన్ని నియంత్రించడం ద్వారా, అంటే శ్వాస మీద దృష్టి పెట్టి దానిని ఆ పల్స్ రేట్ని తీవ్రస్థాయికి తక్కువ రేటుకి తీసుకురావటం ద్వారా పొందే మనోనిగ్రహాన్ని దృష్టిలో ఉంచుకుని సలిపే సాధనల్లో అది యజ్ఞమే. అటువంటి వారు నియమితమైన ఆహారాన్ని తీసుకుని ప్రాణాయామ పరాయణులవుతారు. వారు అంటే ప్రాణమే ఈ సాధనకి మార్గంగా ఎంచుకుని ఉంటారు. వారు ప్రాణాపాన గమనాలని నిలిపి ఉంచి ప్రాణముల ఎందే హవనం చేస్తారంటే పూరకం రేచకం మధ్యన కుంభకం మీద దృష్టి పెట్టి ఆ శ్వాసని కాస్త సమయం నిలిపి ఉంచి రేచక పూరకాల మధ్యనున్న కుంభకం మీద దృష్టి పెట్టడం ద్వారా ప్రాణంలోనే హవనం చేసిన వారు అవుతున్నారు వారు అని. ఎందుకంటే ఆ క్షణకాలం పాటు ఆ కుంభకంలో కుంభక స్థాయిలో రేచక పూరకాలు లేవు. అంటే ప్రాణంలోనే హవనం అయిపోయింది అక్కడ. ఆ స్థితిలో మనస్సు రెండు ఆలోచనల మధ్యనున్న సంధికాలమే సంధ్య. ఆ మధ్యకాలమే అచల మనో అనుభవం. అంటే ఆ సంధి కాలంలో రేచక పూరకాల మధ్యని వారు కుంభించిన ప్రాణంలో హవనం చేసేసి ఆ కుంభకం వారు నిలిపి ఉంచిన ఆ కుంభక క్షణాలలో వారు మనస్సుని పూర్తిగా నిశ్చల స్థితికి తీసుకొచ్చిన వారే ఆ మనో నిశ్చలతలో ఉన్న పరమానందాన్ని ఆస్వాదిస్తూ అనుభవిస్తారు వారు. కానీ ఆ కుంభకం మరలా విరమించి రేచక పూరకాల్లోకి వచ్చినప్పుడు మనస్సు మరలా ఇదివరకటి స్థితికి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ తాత్కాలికంగా మనస్సుని నిగ్రహించడం జరుగుతుంది తప్పితే మనోనాశనం జరగట్లేదు. కానీ ఈ సాధనలను అవలంబించిన వారు కూడా సాధన ముందుకు సాగే కొలది స్వప్రయత్నం కాలపరిపక్వం జరిగి ఈశ్వర కటాక్షం గురువు అనుగ్రహ రూపంలో ఈ ధ్యాన మార్గం నుంచి జ్ఞాన మార్గం వైపు అడుగులు వేయించి స్వస్వరూప జ్ఞాన ప్రాప్తిని తప్పక అందజేస్తుంది. పరమగమ్యం అంతిమంగా అదే. ఈలోపు ఈ పరమైన యజ్ఞం సాధకుడు యోగపరమైన ప్రాణంలో హవనం చేసి కుంభకం మీద దృష్టి పెట్టడం ద్వారా మనస్సుని క్షణకాలం పాటు నిశ్చల స్థితిలో ఉంచి అక్కడ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అది కొంతమంది చేసే యజ్ఞం అని సూచిస్తున్నారు స్వామి. ఎన్ని రకాల యజ్ఞాలు చెప్తున్నారు అంటే లోకంలో ఎన్నో రకాల సాధనలు ఉన్నాయి. ఏది తప్పు కాదు, ఒప్పు కాదు. భగవానుడే దేని తరపునే వకాల్తా తీసుకోకుండా అన్నిటినీ దేన్నైనా ఆచరించు. అది నీ సంస్కారానికి అనుగుణంగా ఉండాలి. అప్పుడు నీవు దానికి పూర్తి నీ విశ్వాసాన్ని ఓర్పుతో సాధన చేయగలుగుతావు. నీ సంస్కారానికి అనుగుణమైన సాధననే ఆచరించు అని భగవంతుడు కన్స్టిట్యున్సీ చెప్తుందన్నమాట. చెప్తూ అలాగా ఇంకొంతమంది యజ్ఞ విధులైన ఈ సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుకుంటారు అంటున్నారన్నమాట. అంటే ఏ రకమైన సాధన చేసినా అది యజ్ఞమే. వీరందరూ యజ్ఞాన్ని ఆచరించే యజ్ఞ విధులు అంటే అది ఒక విధిగా యజ్ఞాన్ని ఆచరిస్తున్నారు. అంటే విధిగా సాధన చేస్తున్నారు. విధిగా అని ఎందుకంటున్నారంటే ఆ విధి అనేది వేదం, అది భగవంతుడు హృదయం. ఆ
ఆ వేదం చెప్పింది శాసనం. ఆ వేదం చెప్పినట్టుగా నడుచుకుంటున్నారు, స్వధర్మాన్ని ఆచరిస్తున్నారు, జీవిత లక్ష్యాన్ని సాధింపజేసుకుంటమే యజ్ఞంగా జీవనాన్ని కొనసాగిస్తూ వారి సంస్కారానికి అనుగుణమైన సాధన చేస్తున్నారు. అందుకని విధిగా సాధన చేయటమే విధిగా యజ్ఞాన్ని ఆచరించటం. ఈ విధంగా విధిగా యజ్ఞాన్ని ఆచరిస్తున్న సాధకులందరూ ఆ యజ్ఞం అనే సాధన ద్వారా లేదా సాధన అనే యజ్ఞం ద్వారా పాపములను రూపుమాపుకుంటున్నారు అంటున్నారు. పాపం అంటే పడగొట్టేది. అంటే స్వధర్మ చాప్టర్ 2లో సూచించినట్టు స్వధర్మాచరణ చేస్తుంటే అది యజ్ఞమయమైన జీవనం, వేద విహితమైన జీవనం. భగవంతుడు సూచించినట్టు సాధన చేస్తున్న సాధనామయమైన జీవనం. అప్పుడు ఆలోచనలు, మాటలు, పనులన్నీ కూడా ఎంతో క్రమబద్ధంగా, క్రమశిక్షణతో, భగవద్భక్తితో, నిష్కామ కర్మతో కూడుకుని ఉంటాయి. కాబట్టి ఇంద్రియ మనోనిగ్రహంతో అప్పుడు పాపం పడగొట్టే పనులు చేసే వీలే ఉండదు. అలా కాకుండా అహంకారం, అజ్ఞానంతో మన దేహేంద్రియ మనోబుద్ధి చిత్తహంకారాలని, తెలివితేటల్ని, దేహ సంబంధ జ్ఞానాన్ని నమ్ముకుని లోకంలో విర్రవీగితే వారి ఆలోచనలు, మాటలు, పనులు ప్రతీదీ కూడా వారిని పడగొట్టేవిగానే ఉంటాయి. కాల పరిపక్వత రానంత వరకే ఆటలు, చేష్టలు, మాటలు సాగుతాయన్నమాట. తర్వాత పడగొట్టేస్తాయి అవన్నీ ఆలోచనలు, మాటలు, పనులు. అదే పాపం అంటే పడగొట్టేది. ఆ పడగొట్టే ఆలోచనలు, మాటలు, పనులు పరధర్మంలో జరుగుతాయి, కానీ స్వధర్మంలో జరగవు. అందుకనే పాపాలని రూపుమాపుకుంటున్నారు ఈ యజ్ఞ విధులు. అంటే విధిగా యజ్ఞాన్ని నిర్వహిస్తున్న వాళ్ళు, అంటే విధిగా సాధన చేస్తున్న వాళ్ళు అని భగవానుడు సూచిస్తున్నారు ఇక్కడ. అంటే ముందుగా అందరికీ ఆనందం కావాలి, సుఖం కావాలి, కానీ అది పాపాలని రూపుమాపుకున్నప్పుడే లభిస్తుంది. ఈ ఎరుక లేనప్పుడు ఆనందం, సుఖం కావాలని అంటూ పరధర్మాన్ని ఆచరిస్తూ పాపం పడవేసే పనుల్ని, పాపమయమైన పనుల్ని చేస్తే ఆనందం, సుఖం దక్కుతుందా? మరి లౌకికపరమైన, పరధర్మమయమైన, అజ్ఞానమయమైన జీవనంలో సుఖాన్ని అనుభవిస్తున్నామని అనుకుంటున్న వారిది అంతా కూడా మిథ్యా సుఖం అని తేలిపోతుంది. కొట్టిపారేయవలసిన సుఖం అది. క్షణకాలం ఉండి ఆపై భయానకమైన ఫలితాలనిచ్చి జన్మచక్రంలో పడదోసేసే సుఖాలయన్నీ. అందుకని పాపాలని పోగొట్టుకునే స్వధర్మాచరణ, యజ్ఞమయమైన సాధనామయమైన అంటే యజ్ఞమయమైన జీవనాన్ని గడుపుతున్నప్పుడు పాపాలు తొలగినప్పుడు వద్దన్నా కాదన్నా లభించేది అఖండానందమే, సచిదానంద స్వస్వరూప ప్రాప్తియే అని భగవానుడు హృదయం అని గ్రహించాలి. ముందుకు సాగుతూ భగవానుడు యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోశ్చ యజ్ఞస్య కుతోన్య కురు సత్తమా అంటున్నారు స్వామి. అంటే స్వామి అర్జునుణ్ణి సంబోధిస్తూ కురుసత్తమా అని యజ్ఞపోత శేషమైన అమృతమును అనుభవించే యోగులకు సనాతనుడు పరబ్రహ్మమగు పరమాత్మ యొక్క లాభం కలుగుతుంది అంటున్నారు. అని యజ్ఞం చేయని వారికి ఈ మర్త్యలోకం అంటే ఈ మనుష్యలోకమే, ఈ భూలోకమే సుఖప్రదం కాదు, ఇంకా పరలోక విషయం చెప్పాలా అని ఇక్కడ కుండ బద్దలు కొడుతున్నారు స్వామి. పరధర్మాచరణ వలన ఏమి లభిస్తుంది, స్వధర్మాచరణ వలన ఏం లభిస్తుంది అని. అంటే యజ్ఞపోత శేషమైన అమృతం అనుభవించే యోగులకు సనాతనుడైన పరబ్రహ్మం అగు పరమాత్మ యొక్క లాభం కలుగుతుంది అంటున్నారు. ఇక్కడ ఆ చార్ట్ 11లో సూచించిన 4వ కాలంలో ఉన్న ఆత్మయజ్ఞం, బ్రహ్మయజ్ఞం అనే స్థితికి, బ్రహ్మనిష్ట అనే స్థితికి చేరిన మహాత్ములు, సద్గురువులు, జీవన్ముక్తులు ఇంకా వారికి పొందవలసిన లాభం ఇంకేముంటుంది? స్వస్వరూప ప్రాప్తియే. కానీ ముందున్న కర్మ, భక్తి, ధ్యాన యోగులకి, జ్ఞాన యోగులకి, సాంఖ్య యోగులకి
స్వధర్మాన్ని ఆచరిస్తున్న సాధనామయమైన జీవనాన్ని గడుపుతున్న వారికి, యోగపరమైన ప్రాణాయామ పూరిత సాధనలు సలుపుతున్న వారికి, వీళ్ళందరికీ కూడా అంతిమంగా అటువంటి యజ్ఞపూత శేషమైన అమృతాన్ని అనుభవించడం అంటే ఆ సాధనను కొనసాగించటం వల్ల ఆ ఆ సాకార పరబ్రహ్మం, ఆ నిరాకార పరబ్రహ్మం, ఆ దేవత, ఆ పరబ్రహ్మం, సాక్షాత్ పరబ్రహ్మం ఈ సాధకులకి అమృతాన్ని అనుభవింపజేస్తుంది. ఆ పరమాత్మ యొక్క లాభం కలుగుతుంది అని అంటున్నారంటే వారికి జీవిత పరమలక్ష్యమైన ఆత్మజ్ఞానం, స్వస్వరూప ప్రాప్తి కలుగుతుంది అని సూచిస్తున్నారు. ఏ విధమైన సాధనని అంటే ఏ విధమైన సాధన అనే యజ్ఞాన్ని సలిపిన వారికి పరమాత్మ ప్రాప్తి అంటే ఆత్మజ్ఞాన ప్రాప్తి అంటే స్వస్వరూప ప్రాప్తి అంటే జ్ఞానానుభవం, దాన్నే అమృతం లభిస్తుంది అని అంటున్నారన్నమాట. అంటే జనన మరణ చక్రం నుంచి బయటపడే స్వస్వరూప ప్రాప్తి లభిస్తుంది అని సూచిస్తున్నారు స్వామి. యజ్ఞమయమైన జీవనాన్ని గడిపితే అంటే స్వధర్మాన్ని ఆచరిస్తే అని చెప్పి వెంటనే ఈ యజ్ఞం చేయని వారికి అంటే లౌకికపరమైన అజ్ఞానమయమైన జీవనాన్ని గడుపుతున్న వారికి, పరధర్మాన్ని ఆచరిస్తున్న వారికి అని, అంటే ఏ విధమైన సాధనలు చేయని వారికి అని, యజ్ఞం చేయని వారికి అంటే ఈ మర్త్యలోకమే సుఖప్రదం కాదండి, ఈ భూలోకమే సుఖాలను దక్కవారికి ఇంక పరలోకం విషయం చెప్పాలా అని ఎంత భయానకమైన విషయం చెప్తున్నారు. మరి భగవంతుడి కాన్స్టిట్యూషన్లో ఈ బ్లాక్ బాక్స్లో ఇంత స్పష్టంగా స్వధర్మాన్ని ఆచరింపజేయటమే నా విధి, ఇదే నా యొక్క హృదయం అని చెప్తున్నప్పుడు ఆ కాన్స్టిట్యూషన్, ఆ బ్లాక్ బాక్స్లో ఉన్న కారణాన్ని గ్రహించి ఈ కాన్స్టిట్యూషన్లో విధించిన నియమాల్ని ఆచరిస్తే కదా ఆనందం, సుఖం మనం కోరుకుంటున్నది భూలోకంలోనూ పరలోకంలోనూ లభిస్తాయి. భూలోకంలో ఇక్కడ ఉండగానే అమృతాన్ని దక్కుతుంది, భగవత్ప్రాప్తి, స్వస్వరూప ప్రాప్తి లభిస్తుంది అని ఇంత స్పష్టంగా యజ్ఞాన్ని ఆచరిస్తే ఇది లభిస్తుంది. కానీ యజ్ఞాన్ని ఆచరించకపోతే అంటే సాధనను ఆచరించకపోతే అంటే స్వధర్మాన్ని ఆచరించకపోతే అంటే పరధర్మమయమైన లౌకిక అజ్ఞాన కోరికల లంపటమయమైన జీవనాన్ని గడిపితే మన ధనకనక వస్తువాహనాలను చూసుకుని విర్రవీగుతూ ఈ కీర్తికాంక్ష, సుఖభోగాలే పరమధ్యేయంగా జీవనాన్ని గడిపితే దాన్నే ఇక్కడ యజ్ఞం చేయని వారికి అంటున్నారు స్వామి. వారికి భూలోకంలో సుఖమే ఉండదు, ఇంకా పరలోకం విషయం చెప్పాలంటే ఇక్కడ వారికి లభిస్తున్న సుఖాలన్నీ భయానకమైన తాత్కాలిక సుఖాలనే జ్ఞానం లేదు వారికి అని భగవంతుడు బాధపడుతున్నారు. వారికి ఎవరి మీద కోపం ఉంటుంది? నిజానికి ఆ అజ్ఞానమయమైన లంపటంలో లౌకిక జీవితంలో యజ్ఞం చేయకుండా పరధర్మాన్ని ఆచరిస్తున్న జీవులను చూసి భగవంతుడు హృదయం కంపిస్తూ ఉంటుంది. కారణం కాలక్రమంలో వారికి భగవంతుడే ఆ జనన మరణం అనే శిక్షే వారి పట్ల కరుణ అవుతుంది. భగవంతుడు కరుణామయుడు. మరి అటువంటి జీవనాన్ని గడుపుతున్న వారికి భగవంతుడి కరుణ జనన మరణ చక్ర రూపంలోనే వ్యక్తం అవుతుంది. దాని నుంచి ఎప్పుడు బయటపడతాడా ఈ జీవుడని భగవానుడు కాచుకుని కూర్చున్నట్టుగా కనపడితే తన ఎంతటి స్థితి, స్వస్వరూప స్థితి, సాక్షిమాత్ర స్థితి, అఖండ సచిదానంద నిర్గుణ నిరాకార స్థితికి చేర్చడానికి నేను కూర్చునుంటే జరీసాలు వేస్తానంటే చింకుగుడ్డలు ఏరుకుంటున్నారేంటయ్యా అని బాబాగారు అన్న తీరుని స్వామి పరితపన పడుతున్నట్టు కనపడుతుంది ఇక్కడ. అంటే ఈ మత్స్యలోకంలోనే సుఖం ఉండదు వారికి, సుఖప్రదం కాదు ఈ మత్స్యలోకం వారికి అంటున్నారు. అంటే గుండె జల్లు మనాలి, ఈ భూలోకం సుఖప్రదం కాదు అంటున్నారు. మరి లౌకిక జీవులు అందరూ కూడా ఈ భగవద్గీత వైపు, ఈ కాన్స్టిట్యూషన్ వైపు, ఈ బ్లాక్ బాక్స్లో ఉన్న కారణాన్ని వైపు తొంగి కూడా చూడట్లేదు, చూసినా విశ్వసించట్లేదు, విశ్వసించినా ఆచరించట్లేదు. ఇన్ని ప్రమాదాల్లో పడిపోతున్నారు. అప్పుడు ఈ భూలోకం సుఖప్రదం కాదంటున్నారు. అడుగడుగుని ప్రమాదాలమయం ఈ భూలోకం వారికి అంటున్నారు. మరి అదే యజ్ఞాన్ని నిర్వహించిన స్వధర్మాన్ని ఆచరించే సాధకులకి ఇది సుఖప్రదమైంది అవుతుంది మత్స్యలోకం అంటున్నారు. అంటే మనం
నిజంగా ఆనందం, సుఖం, సంతోషం కావాలంటే యజ్ఞాన్ని నిర్వహించాలి, సాధక యజ్ఞాన్ని. లేదంటే భూలోకం నరకప్రాయం అయిపోతుంది. నరకం ఎక్కడో లేదు, భూమి మీద ఉండగానే చవి చూడవలసి వస్తుంది అని భగవంతుడు ఇక్కడ హెచ్చరిస్తున్నారు. భూలోకంలోనే సుఖం ఉండదు వారికి. భూలోకం వారికి సేఫ్ ప్లేస్ కాదప్పుడు, సుఖప్రదం కాదంటున్నారంటే ఇట్ వుడ్ రియలైజ్ యాజ్ అ మోస్ట్ డేంజరస్ ప్లేస్ అని చెప్తున్నారు. ఎంత కాన్స్టిట్యూషన్ మనం ఎంత హృదయానికి హత్తుకుని ఆచరించవలసి ఉంటుంది స్వేచ్ఛను అనుభవించడానికి. భగవంతుడు స్వేచ్ఛనే అనుభవించమంటున్నారు, ఆయన స్వేచ్ఛనే ఇచ్చారు. కానీ కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా, కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా వ్యవహరిస్తే ఆయన శిక్షణ వేయవలసి ఉంటుంది, తప్పదు. భగవద్గీత ఈజ్ ఎ యూనివర్సల్ philosophical constitution that would let Jiva know the real essence of freedom and how to enjoy it and be happy and exist forever. Sarvam Sri Sadguru Arpanamastu. Jai Gurudatta.